ప్రభునందు ప్రియులారా, 2 మాటలు నేను తెలియజేస్తాను. తర్వాత ముఖ్యమైన వర్తమానంలోనికి మనం వెళ్ళిపోదాం. భూమి మీద ఒక యజమాని ఒక పని చేయించాలనుకున్నప్పుడు, ఒక కార్యాన్ని తలపెట్టుకున్నప్పుడు యజమాని ఏం చేస్తాడంటే క్యాపబుల్ పర్సన్స్ చూస్తాడు. అంటే తెలివి కానీ, బలము కానీ, అలాగే బాధ్యత కానీ, ఈ 3 విషయాలు ఆలోచిస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే శరీర దారుఢ్యాన్ని కూడా చూస్తాడు, ఆకారాన్ని కూడా చూస్తాడు. చేయగలడు అనే నమ్మకం వచ్చినప్పుడు ఆ పని యజమాని చేయించుకుంటాడు. అలాంటి వారికి మాత్రమే పనిని అప్పగిస్తూ ఉంటాడు. ఇది భూ సంబంధమైంది. భూ సంబంధంగా సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటాయి. అంత ఈజీగా ఆ పనిని అప్పగించడు. వాళ్ళు కొన్ని క్వాలిటీస్ చూస్తాడు, పనితనం చూస్తాడు, అప్పుడు ఆ పనిని బాధ్యతగా ఇస్తాడు. అలాగే మనం బైబిల్లోకి వెళ్ళగలిగితే పాత నిబంధన కాలంలో కూడా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమందిని మాత్రమే జస్ట్ మీకు అలా గుర్తు చేసి వదిలేస్తాను. అబ్రహాం గారు కానివ్వండి, నోవాహు గారు కానివ్వండి, తర్వాత మోషే గారిని కానివ్వండి, ఇలా ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కొన్ని క్వాలిటీస్తో ఆ పని కొరకు వాడుకున్నాడు. కానీ లోక సంబంధమైనటువంటి విషయాలు ఇక్కడ కూడా ఒక్కసారి పోల్చి చూస్తే శరీర దారుఢ్యం కానీ, తెలివి కానీ, బలము కానీ ఇవేమీ చూడలేదు దేవుడు. కేవలం వాళ్ళలో చూసింది ఏంటో తెలుసండి? నమ్మకం, విధేయత. నమ్మకం, విధేయత, విశ్వాసం, ఇవి చూశాడండి. అంటే లోకానికి దేవునికి ఉన్నటువంటి తేడా. రా అనగానే వదిలేసి వచ్చేసారు. అంటే వారికి ఉన్నటువంటి వాటికంటే కూడా దేవుడే నాకు సర్వస్వం అని ఒక్క అడుగు ముందుకేశారు కాబట్టి వారిని సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. ఇక కొత్త నిబంధనలోకి వచ్చేస్తే మనం ఇందాక గలతీయులు రాసిన పత్రికలో మనం మాట్లాడుకున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఇక అసలు విషయానికి వచ్చేద్దాం మనం. కాలము పరిపూర్ణమైనప్పుడు ఇప్పుడు తన కుమారుని పంపాలి. పరలోకము నుంచి భూమి మీదకి పంపాలి. పంపాలంటే ఎలా పంపాలి? శరీరధారిగా పంపాలి. శరీరధారిగా పంపాలంటే ఇక్కడ పుట్టాలంటే గర్భం కావాలి. దీన్ని కూడా దేవుడు చాలా ఛాలెంజ్గా తీసుకున్నాడు. దీన్ని కూడా తీసుకున్నాడు. ఎలా అయినా సరే ఈ యొక్క వాగ్దానం భూమి మీద నెరవేరుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ గర్భాన్ని మనం వెతకాలనే ఉద్దేశంతో యూదా ప్రాంతంలో, యెరూషలేము ప్రాంతంలో అంతా అసలు చెప్పాలంటే టోటల్గా ప్రపంచమంతా ఎదికేశారు. ప్రపంచమంతా ఎదికి ఒక ధనవంతురాలని కానీ, తెలివైన స్త్రీని కానీ, చదువుకున్న స్త్రీని కానీ, ఒక ఐఏఎస్ క్యాడర్లో ఉన్నటువంటి జాబ్ చేసేవాడిని కానీ సెలెక్ట్ చేసుకోలేదు ప్రియులారా. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో తెలుసా అండి? దీనురాలు, లోకములో చిన్న చూపు చూసే దీనురాలు, లోకానికి లెక్కలేనటువంటి స్త్రీ. ఎవరా స్త్రీ? మరియా. వెంటనే దేవుడు గాబ్రియల్ దేవతను పంపించాడు. మెసేజ్ అందచేయమన్నాడు. దయాప్రాప్తురాల నీకు శుభం. యు ఆర్ సెలెక్టెడ్ పర్సన్. నీకు శుభం. నువ్వు ఎన్నిక కాబడినటువంటి స్త్రీవి. నువ్వు నాలో క్వాలిటీస్ ఏమున్నాయి? ఉన్నాయి.
లోకము అనుకునే క్వాలిటీస్ లేకపోవచ్చు, కానీ దేవుడు అనుకునే క్వాలిటీస్ మరియలో ఉన్నాయి. లోకం చాలా చిన్నగా చూస్తుంది. ధనమేముంది, ఆస్తి ఏముంది, అంతస్తు ఏముంది, ఇంకా చదువేముంది, ఏమి దేవునికి అక్కర్లేదండి. కేవలం చెప్పాను కదా, నమ్మకం, పరిశుద్ధత, లోబడే తత్వం, ఇవి దేవుడి క్రైటీరియా తీసుకుంటాడు. ఇవన్నీ కూడా తీసుకుంటాడు దేవుడు. కాబట్టి అలాంటి స్త్రీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే లోకంలో మనం చాలా చిన్నగా చూడొచ్చు, కానీ మనల్ని దేవునిలో మనం ఉండగలిగితే చాలా గొప్పవారం అయిపోతామండి. అసలు లోకాన్ని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. దేవునితో నడిచేటప్పుడు కానీ, దేవుని మాటలు అనుసరించేటప్పుడు కానీ, దేవుని మనం చూసేటప్పుడు కానీ, దేవునికి లోబడినప్పుడు కానీ, దేవుని మీద ఆనుకున్నప్పుడు కానీ లోకాన్ని చూసే పనే మనకు లేదు ప్రియులారా. నిజానికి ఎంత సంబరపడిపోయిందో, ఇంత అదృష్టం భూమి మీద నాకే వచ్చిందని ఎంత సంబరపడిపోయిందో ఆ స్త్రీ. మరియా ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూసి ముగించేసుకుందాం. చూడండి, ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. లోక సువార్త ఆవిడ ఎంత ఆనందపడిందో చూడండి. మొదటి అధ్యాయము, లోక సువార్త మొదటి అధ్యాయము 46వ వచనం చూడండి. అప్పుడు మరి ఇట్లే నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అన్నాడు. ఏదో ఒక రోజు కటాక్షిస్తాడు దేవుడు. మనం దేవుని కోసం బ్రతికినప్పుడు కొన్ని నష్టాలు కానీ కష్టాలు, చాలా శ్రమలు అనుభవించిందండి మరియా. అసలు నేను చెప్పాలంటే క్రిస్మస్ అనేది ఆనందం కాదండి. అసలు ప్రభువు అనిపించిన బాధ కానివ్వండి, ఆ యేసేపు గారు మరియా గారు పడిన కష్టాలు కానివ్వండి, చాలా భయంకరం. అవి ఏదో చెప్పుకుంటాం, పశువుల పాక నిర్మిస్తాం, ఇవన్నీ కూడా మనకి ఆకర్షణీయంగా ఉండడానికి, మనం హ్యాపీ ఫీల్ అవ్వడానికి. కానీ అక్కడ హ్యాపీ జరగలేదు. అక్కడ హ్యాపీ లేదు, మనం ఇక్కడ హ్యాపీ అనుకుంటున్నాం అంతే. చాలా ఘోరమైన పరిస్థితి. ఒక నిజానికి చూడండి, మీరు జనరల్గా ఆలోచించండి, అప్పుడే పుట్టినటువంటి బిడ్డ ఎక్కడో ఒక పశువుల తొట్టులో అరాకొర, అసలు వసతులే లేనటువంటి ఆ పరిస్థితిలో ఎంత శ్రమపడి ఉంటుందో చూడండి పిల్లారా. మనమే చంటిపెట్టి తల్లిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. ఇంట్లో ఉంటేనే చాలా జాగ్రత్తగా వస్తామా, కాలు కింద పెట్టుకోమ్మా, చెప్పులు వేసుకోమ్మా, తల కట్టుకోమ్మా, చెవులో ఏమన్నా దూది పెట్టుకోమ్మా, చాలా జాగ్రత్తగా చూస్తాం. అప్పుడు ఆ వసతులు ఏమీ లేవు. చాలా భయంకరమైన పరిస్థితి. అయినప్పటికీ ఏమంటుందో తెలుసండి, ఇంత దృష్టం నాకు దేవుడిచ్చాడు. ఏమంటుంది చూడండి, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలు దీన స్థితిని కటాక్షించినట్టుందండి. నువ్వు దేవుని కొరకు బ్రతకగలిగితే, నమ్మకంగా ఆయన నువ్వు అనుభవించగలిగితే, ఏదో రోజున కటాక్షం అనేది నీ మీదకి వస్తుంది. షూర్, ఖచ్చితంగా నువ్వు అనుభవించి తీరుతావు ఆయన కటాక్షం. ఎంత అదృష్టం అండి. ప్రపంచంలో ఎంతమంది స్త్రీలు లేరు, కానీ మరియను సెలెక్ట్ చేసుకున్నాడు. మరియలో దేవునికి నచ్చిన కొలమానాలు అన్నటువంటి కొలతలు ఆయనకి సరిపోని. ఈరోజు నిన్ను నన్ను సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ ఏముండాలి? కొన్ని క్వాలిటీస్ ఉండాలి. అలాగని బలము కాదు, చదువు కాదు, ఉద్యోగం కాదు, పని చేయగలిగినటువంటి శరీర దారుఢ్యం కాదు ప్రియులారా. దేవుడు అనుకున్నటువంటి కొన్ని లక్షణాలు మనం ఉండగలిగితే యు ఆర్ సెలెక్టెడ్. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. ఆస్తి ఇచ్చాడండి, అంతస్తు ఇచ్చాడా, ఉద్యోగం ఇచ్చాడా, పొలాలు ఇచ్చాడా, ధనాన్ని ఇచ్చాడా? కేవలం ఒక శిశువుకు నువ్వు జన్మనిస్తావు. అది ఎలాగో చెప్పాడు ముందు, మీరు చదువుకుంటే అర్థమవుతుంది. చాలా ఆనందపడిపోతుంది తను సెలెక్ట్ చేసుకున్నందుకు, తను ఏర్పాటు చేసుకున్నందుకు. కింద తన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చింది చూడు, 50 వచనం. ఏకన్నా ఇది మొదలుకుని నా అన్న తరముల వారు నన్ను ధన్యురారదురు అని ఇలా చెప్తూ ఒక్క మాట వదిలేసింది 50 వచనంలో. చూడండి ఆ మాట, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఫుల్ స్టాప్. ఆయనకు భయపడు వారి మీద ఇచ్చేసింది, కన్క్లూజన్ ఇచ్చేసింది, ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. అంటే ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో ఆయన కనికరం ఏంటట, తరతరాలు ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టింది అక్కడ.
ఈరోజు మరియ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆయనకు భయపడండి, ఆయన యందు భయము భక్తి కలిగి బ్రతకండి. ఇప్పుడు కాదు, తరతరాలు ఉంటుంది అంటుంది పిల్లరా. ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చిందో మరియ. మన జీవితంలో కూడా దేవుని అనుభవించి మంచి స్టేట్మెంట్ ప్రజలకు ఇవ్వాలి. నేను అనుభవించాను, మీరు కూడా అనుభవించండి. నేను దేవుని అనుభవించాను, మీరు కూడా అనుభవించండి అని మంచి స్టేట్మెంటు మరియల నుంచి తీసుకుని మనం కూడా మంచి స్టేట్మెంట్ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు.